హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఏళ్లుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. ఇదే స్పీడ్లో రాజమౌళి సినిమాలో నటించబోతోందా? మరోసారి మహేష్ సరసన కనిపించబోతోందా? ఏమో, ఏవైనా జరగొచ్చు అంటున్నాడు జక్కన్న. ఒకప్పుడు టాలీవుడ్ ను రూల్ చేసిన హీరోయిన్స్ లో త్రిష పేరు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ తో అతడు లాంటి న్యూ ఏజ్ క్లాసిక్ లో, అలాగే సైనికుడులో నటించింది. వీరిద్దరికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనే క్రేజ్ ఉంది. ఇప్పుడు రాజమౌళి ఇదే పేరు ను తన కొత్త చిత్రంలో రిపీట్ చేయాలనుకుంటున్నాడట. అందుకోసం డేట్స్ అడుగుతున్నాడట. ప్రస్తుతం కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తోంది త్రిష. వరుసగా బ్లాక్ బస్టర్ మూవీస్ లో కనిపిస్తోంది. తమిళ్లో త్రిష క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈ దశలో రాజమౌళి అతడు కాంబినేషన్ ను మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నాడట. మూవీలో ప్రియాంక చోప్రా ఉన్నా ఆమెది హీరోయిన్ రోల్ కాదట. మరోవైపు త్రిష డేట్స్ కావాలంటూ పూరి జగన్నాథ్ కూడా అడుగుతున్నాడట. సేతుపతి హీరోగా నటించే చిత్రంలో ఆయనకు జోడీగా 96 హిట్ పెయిర్ అయితేనే బాగుంటుంది అంటున్నాడట. మొత్తంగా త్రిష పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అసలే పాన్ ఇండియా సినిమా, ఆ పైన స్టార్ హీరో నటించాడు. మొదటి భాగం సూపర్ హిట్ అయింది. మరి రెండవ భాగంపై అంచనాలు ఉంటాయిగా. నిజానికైతే వెంటనే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయితే ఎవరికి ఏ టెన్షన్ లేకుండా ఉండేది. కానీ ఆ హీరో ఆ సినిమా సీక్వెల్ తప్పితే అన్నీ చేస్తున్నాడు. దాంతో అసలు సీక్వెల్ వస్తుందా అనే డౌట్స్ మొదలయ్యాయి. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాన్ ఇండియా ఆడియన్స్ కు బాగా నచ్చింది. క్లైమాక్స్ లో కొరటాల ఇచ్చిన ట్విస్ట్ అంతకంటే బాగా నచ్చింది. సీక్వెల్ ఎప్పుడొస్తుందోనని ఎదురు చూసేలా చేసింది. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 వచ్చింది. అలాగే పుష్ప 1 తర్వాత పుష్ప 2 వచ్చింది. అలాగే దేవరా 1 తర్వాత దేవరా 2 వస్తుందనుకున్నారు టైగర్ అభిమానులు. కానీ తారక్ షాక్ ఇచ్చాడు. అర్జెంటుగా వార్ 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు డ్రాగన్ గా మారాలి అనుకుంటున్నాడు. ఆ తర్వాత నెల్సన్ లైన్ లో ఉన్నాడు. కానీ దేవరా నిర్మాత కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ తో మూవీ తర్వాత దేవరా సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఇప్పటికే కొరటాల ఒక నరేషన్ కూడా ఇచ్చాడట. సీక్వెల్ స్టోరీ టైగర్ కు బాగా నచ్చిందట. 2027లో ఈ సినిమా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ లో అన్ని హిట్సే, అందరూ స్టార్ హీరోలే, ఎవ్వరికీ ఫ్లాప్ ఇవ్వలేదు. నిర్మాతలకు డిజాస్టర్స్ అంతకంటే ఇవ్వలేదు. అయినా సరే ఆ డైరెక్టర్కు కంటిన్యూస్గా మూవీస్ ఉండవు. 2 ఏళ్ల క్రితం ఒక సూపర్ హిట్ తీశాడు. ఇన్నాళ్లకు ఒక స్టార్ హీరో డేట్స్ లాక్ చేశాడు. మళ్ళీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. 2007లో మున్నా మూవీతో కెరీర్ ప్రారంభించాడు వంశీ పైడిపల్లి. 18 ఏళ్ల కెరీర్ లో కేవలం 6 చిత్రాలు మాత్రమే తెరకెక్కించాడు వంశీ. ప్రతిసారి అదే గ్యాప్. 2 ఏళ్ల క్రితం తమిళ హీరోతో వారీసు అనే మూవీ తీశాడు. దళపతికి మంచి హిట్ ఇచ్చాడు. 2 ఏళ్లుగా వంశీ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎవరి కోసం కథను సిద్ధం చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ ఏం తెలియదు. ఎప్పటిలాగే గ్యాప్ తర్వాత సర్ప్రైజ్ చేయడం వంశీకి అలవాటు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేశాడు. త్వరలో ఆమీర్ ఖాన్ తో మూవీ చేయబోతున్నాడని లీక్స్ ఇస్తున్నాడు. ఆమీర్ ఇప్పటికే సితారే జమీన్ పర్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. మరోవైపు రజనీకాంత్ తో కలిసి కూలీలో నటిస్తున్నాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లి మేకింగ్ లోనే న్యూ మూవీ చేయాలనుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి కేవలం లైన్ మాత్రమే ఓకే అయ్యింది. ఇంకా స్క్రిప్ట్ రెడీ కావాల్సి ఉంది. ఒకవేళ ఆమీర్ కు నచ్చే విధంగా స్క్రిప్ట్ రెడీ అయితే వంశీ పైడిపల్లి బాలీవుడ్ వెళ్తాడు. ఈ మూవీ దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మిస్తాడు. కొద్ది రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ రానుంది. KGF సిరీస్ కు చాలా క్రేజ్ ఉంది. ఆ విషయం తొలి 2 భాగాలు ప్రూవ్ చేశాయి. ఇంకా 3వ భాగం మిగిలే ఉంది. అది వచ్చిన రోజున 2 భాగాలకు మించిన వసూళ్లను కొల్లగొట్టాలి అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. అయితే ఎప్పుడు తెరకెక్కుతుందో కూడా తెలియని KGF 3 పై నీల్ పెంచుకున్న ప్రేమ ఇప్పుడు చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ప్రతి ఏడాది ఒకే డేట్ కు KGF 3 పై అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న KGF 2 రిలీజ్ అయింది. అంటే సరిగ్గా 3 ఏళ్లు గడిచిపోయింది. మిగతా దర్శక నిర్మాతలైతే ఏడాది కోసం ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా ఘన విజయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటారు. కానీ నీల్ అలా కాదు. ప్రతి ఏడాది KGF 2 రిలీజ్ అయిన రోజున స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు. ఇది కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన వీడియో. KGF 2 రిలీజ్ అయి 3 ఏళ్లు కావడంతో ఆ ఆనందంలో నీల్ రిలీజ్ చేసిన వీడియో. అయితే ఈ ఏడాది మాత్రమే కాదు, గతేడాది, అంతకు ముందు ఏడాది కూడా ప్రశాంత్ నీల్ ఇలాంటి వీడియోస్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా KGF లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వారెవరూ కూడా ఇలా స్పెషల్ గా ఏడాది కోసం వీడియోస్ రిలీజ్ చేయడం లేదు. ప్రతి ఏడాది ఒక ట్రైలర్ ను విడుదల చేయడం లేదు. ఒక్క ప్రశాంత్ నీల్ మాత్రమే
KGF 3 లోడింగ్ అంటూ ఎప్పటికప్పుడు ఇలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నాడు. KGF 1, KGF 2 కంటే కూడా KGF 3 పెద్ద సినిమా అనేది ప్రశాంత్ నీల్ చెబుతున్న మాట. అందుకే ఎక్కడా అంచనాలు తగ్గనీయడం లేదు. KGF 3లో రాకీ భాయ్ లైఫ్ లో ఇంతవరకు నీల్ చూపించని స్టోరీని రివీల్ చేయబోతున్నారు. అందుకే మూడో భాగంపై అన్ని అంచనాలు ఉన్నాయి. KGF 3 గురించి ఎదురు చూస్తున్నారా? అది ఎప్పుడొస్తుంది అనేది ప్రశాంత్ నీల్ కూడా చెప్పలేడు. అయితే KGF 3 కంటే ముందు KGF లాంటి సినిమా చూడాలి అనుకుంటున్నారా? మరి KGF రేంజ్లో కాకపోయినా సేమ్ స్టోరీ రిపీట్ అవుతోంది. ఎమోషన్ మాత్రం ఇంకాస్త పవర్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఇంతకీ ఏంటా సినిమా? KGF ఏంటి, సన్ ఆఫ్ వైజయంతి కథ ఏంటి, ఈ రెండింటికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? నిజానికి ఈ రెండు వేరు వేరు స్టోరీస్. కాకపోతే మదర్ సెంటిమెంట్ కామన్ పాయింట్. KGF లో అమ్మపై ప్రేమతోనే రాఖీ భాయ్ వైలెంట్ రూట్ ను ఎంచుకున్నాడు. ఇప్పుడు సన్ ఆఫ్ వైజయంతిలో కళ్యాణ్ రామ్ కూడా మదర్ కోసమే వైలెంట్ రూట్ ను ఎంచుకున్నాడు. ఏప్రిల్ 18న సన్ ఆఫ్ వైజయంతి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ నటన హైలైట్ గా నిలవనుంది అనే ప్రచారం సాగుతుంది. ట్రైలర్ చూసిన వారందరూ ఇదే చెబుతున్నారు. ఇటీవల సినిమా చూసిన NTR కూడా సినిమాలో వీరిద్దరి పర్ఫార్మెన్స్ పీక్స్ అంటూ చెప్పుకొచ్చాడు.